ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వల్ల సాయంత్రం తర్వాత జోరు వాన కురుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. నల్గొండ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 11 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మేడ్చల్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, భువనగిరి జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రిపోర్ట్ చేస్తారు. చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాదాపు అంటే చాలా జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్, ఈస్ట్ జిల్లాలైనటువంటి వాటిలలో ఎక్కువగా ఉంటాయి. అలాగే వెస్ట్లో కూడా కొంత ఉండే అవకాశం ఉంది. వికారాబాద్ నుంచి పైన సంగారెడ్డి పైన ఉండేటువంటి జిల్లాల్లో, తర్వాత మధ్య మెదక్, తర్వాత సిద్దిపేట జిల్లాల్లో కూడా కొంత వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇటు పూర్తి స్థాయిలో ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో అలర్ట్లు అంటే రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఏ జిల్లాలకైనా? ప్రత్యేకంగా అలర్ట్స్ ఏమీ లేవండి. ఎందుకంటే మనం అలర్ట్స్ ఇస్తే భారీ వర్షాలకు కానీ లేకపోతే థండర్స్టార్మ్ యాక్టివిటీ కానీ ఉన్నప్పుడు మాత్రమే చాలా అలర్ట్స్ ఇస్తూ ఉంటాము. భారీ వర్షాలు తర్వాత ఇంకా తీవ్రమైన మనకి వర్షాలు కురుస్తున్న సమయంలో ఇస్తూ ఉంటాము. ఈరోజు మాత్రం మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలే ఉంటాయని అలర్ట్స్ ఏమీ ఇవ్వలేదు. సో హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో ఈవినింగ్ అవగానే సడన్గా వర్షం పడుతుంది, జోరు వాన పడుతుంది, ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలు లేకుండా ఉంటుంది. సో ఈరోజు హైదరాబాద్లో వాతావరణం ఎట్లా ఉండబోతోంది? సో హైదరాబాద్లో నిన్నటి మాదిరిగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశాలు కనబడుతున్నాయండి. ముఖ్యంగా తేలికపాటి వర్షాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ భాగం హైదరాబాద్ సిటీలలో ఉండే అవకాశం ఉంది. ఎక్కడో 1-2 చోట్ల మాత్రమే మోస్తరు వర్షం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సరే, మరి సాయంత్రం వరకు రావడానికి కారణాలు ఏంటంటే మనకి కొంత క్లౌడ్ డెవలప్మెంట్ జరుగుతోంది. టెంపరేచర్స్ బాగా పెరగటం వల్ల గాలిలో ఉన్నటువంటి తేమ శాతం ఎక్కువ ఉండటం కారణం రెండు వల్ల మనకి ఏమవుతుందంటే క్యుములోనింబస్ క్లౌడ్స్ కూడా డెవలప్ అవుతాయి. దానివల్ల కూడా మనకి ఒక మోస్తరు వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 2-3 రోజుల్లో ఇటు నార్త్ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దాంతోపాటుగా హైదరాబాద్కి సంబంధించి సాయంత్రం పూట వర్షం పడడానికి కారణం క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు పడుతున్నాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో వాసు, టీవీ 9 హైదరాబాద్.